త్రియక దేవుని నామమున మీకందరికీ శుభాభివందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క బైబిల్ స్టడీని బట్టి దేవునికి ఎంతో వందనాశ్రయించున్నాం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ఆది కాండం నుండి మనల్ని నడిపిస్తున్నాడు. ఈ యొక్క సృష్టి ఎలాగ ఆరంభించబడ్డదో, ఎలాగో మన పితరులు దేవునితో నడిచినారో, అందులో మన పితరుడైన నోహావు ఎలాగో ఓడను సిద్ధపరిచినాడో, అపవిత్రమైన పవిత్రమైన జంతువులను, తన కుటుంబాన్ని జంతువులను ఎలాగో తన ఓడలో దేవుడు సెలవిచ్చినట్లు ఆ ఓడలోనికి ఎలాగో ప్రవేశింపజేసినాడో ఇవన్నీ మనం చూసినాం. కాబట్టి ఇది ఆది కాండము 8వ అధ్యాయము, ఆది కాండము 8వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు చదువుకుందాం. ఆది కాండం 8వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనాలు మనం మార్చి 11 వచనాల వరకు మార్చి చదువుకుందాం. 7 నుండి 11 వచనాల వరకు. ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగులాడుచుండెను. మరి నీళ్లు నేల మీద నుండి తగ్గినయో లేదో చూచుటకు అతడు తన ఎదురు నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడ్చెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. గనుక ఓడలో ఉన్న అతని ఎదుగు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోని తీసుకొని నేను 10వ వచనం చదువుతున్నాను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని ఎద్దకు వచ్చినప్పుడు తురించబడిన ఓలియో చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోహావుకు నాకు తెలిసెను. 12వ వచనం. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని ఎదురు తిరిగి రాలేదు. ఇక్కడ దేవుడు 150 దినముల తర్వాత 150 దినాలు ప్రచండమైన వర్షము భూమి మీద కుమ్మరించబడ్డాది. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి యొక్క మీద, సృష్టి యావతంత మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడ్డాది. దేవుని కోపానికి ఈ సృష్టి అంతా తల్లాడింది. అవిధేయులైన వారికి, ఎవరికైతే సువార్త నోవావు ఏదైతే సువార్తను అందించినాడో వారు వినక అవిధేయులై వారు రక్షణ పొందకుండా, అంటే దేవుని మాటకు లోబడకుండా ఆ ఓడలో ప్రవేశించినందున దేవుడు వారిని జల ప్రళయం చేత దేవుడు వారిని ఏం చేసినట్టే శిక్షించినాడు, నశింపజేసినాడు. 150 దినాలైన తర్వాత భూమి మీద నీళ్లు ఇంకిపోయినాయో లేవో అని ఇక్కడ 7వ వచనం చూస్తే, ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను. అయితే ఆ కాకి ఏం చేసినది? అది బయటికి వెళ్ళి భూమి మీద ఉండి నీళ్లు ఇంకిపోరు ఇటు అటు తిరుగులాడుచుండెను. ఎక్కడ చూసినా భూమి ఇంకా నీళ్లతో నింపబడ్డాది. ఎక్కడ చూసినా నశించిపోయిన జంతువులు, కళేబరాలు, ఇలాగ ఎక్కడ చూసినా ఈ యొక్క కాకి కన్నబడి ఏంటిదంటే, తాను ఎక్కడ చూసినా ఈ శవాలే ఉంటున్నాయి.
ఆ శవాల మీదనే రాలుకుంటూ ఉంటున్నది ఈ నల్ల కాకి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మరి 9వ వచనం చూస్తే, ఒక 7 దినాలైన తర్వాత ఒక నల్ల పౌరాన్ని పంపించినాడు. కాకిని పంపించినప్పుడు కాకి తన యజమాని దగ్గరికి తిరిగి రాలేదు. అది అటు ఇటు తిరుగుతూ లోకంలో తిరుగుతున్నది. జల ప్రళయంలో అటు ఎక్కడైతే శవాలతో నిండి ఉన్నదో ఆ యొక్క భూమి అంతా ఎంతో కంపు వాసనతో ఉన్నప్పటికీ కూడా కాకి ఎలాగుంటుందంటే, ఆ 150 దినాలు ఓడలో ఉన్నప్పటికీ కూడా తన జీవితం మారలేదు. ఎందుకంటే అది కాకి కాబట్టి. అపవిత్రుడు ఎక్కడున్నా, పరిశుద్ధ స్థలములు ఉన్నా, నీతిమంతులతో ఉన్నా, ఎక్కడైతే అపవిత్రత కనబడుతుందో అక్కడికే పారిపోతాడు, పరిగెత్తుతాడు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడనే పరిగెత్తుతాడు. 150 దినాలు ఉన్నా కూడా కాకిలో ఎటువంటి మార్పు లేదు. అందువలన అది తన యజమానుడైన నోవాహు దగ్గరికి తిరిగి రాలేకపోయినది. ఎందుకంటే తన కాకి యొక్క హృదయము అపవిత్రమైనది. అపవిత్ర వాటినే ఆశిస్తూ ఓడల నుండి వెలుపల వచ్చిన తర్వాత మరలా ఓడలో తిరిగి రాలేదు. అదే 7 దినాలను తాలిన తర్వాత మరి ఒక నల్ల పౌరాన్ని పంపించినాడు. ఆ నల్ల పౌరం వెళ్ళి ఏం చేసిందంటే, ఇక్కడ చూడండి 9వ వచనము, ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనము. నీళ్లు భూమి అంతటా మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలో ఉన్న అతని ఎదుగు తిరిగి వచ్చాను. చూడండి, కాకి అపవిత్రమైన పక్షి కాబట్టి అది తిరిగి రాలేకపోయినది తన యజమానుడైన నోవాహు దగ్గరికి. ఈ పవిత్రమైన పక్షిని పంపించినాడు. ఆ నల్ల పౌరం తన అరకాలు మోపడానికి కూడా భూమి అంతటా అటు ఇటు తిరుగుతున్నది. ఇటు అటు తిరుగుతూ ఉన్నా కూడా తన అరకాలు మోపడానికి ఎక్కడ విశ్రాంతి దొరకనందున తన యజమానుడైన నోవాహు దగ్గరికి తిరిగి వచ్చినాడు. చూడండి, ఎందుకంటే కాకి అక్కడ ఓడను విడిచిపెట్టి ఆ యొక్క ఓడలు వెలుపల వచ్చి అటుని తిరుగుతుంది, కానీ అపవిత్రమైన వాటినే ఆశిస్తూ మరల ఓడల్లోనికి తిరిగి రాలేదు. కానీ ఈ యొక్క పౌరం యొక్క జీవితాన్ని గమనిస్తే, పౌరానికి దేని గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. ఏడి పవిత్రులుగానే ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, అపవిత్రులుగా ఉంటారు. పరిశుద్ధులకు అపవిత్ర స్థలాలు గిట్టవు. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏమి చేయాలి? పవిత్రులు, విశ్వాసులు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉన్నవాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పవిత్రమైన యొక్క పక్షి ఓడలోనికి తిరిగి వచ్చినది. ఎందుకంటే దానికి ఎక్కడ స్థలము లేదు. తన పౌరంకు అరికాలు మోపడానికి కూడా స్థలము లేకపోతున్నది. అందుని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 11:28లో, మత్తయి సువార్త 11:28 మనకు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు.
కాబట్టి ఈ యొక్క నల్ల పౌరానికి ఓడ వెలుపల వచ్చిన తర్వాత ఎక్కడ విశ్రాంతి లేదు, ఎక్కడ విశ్రాంతి లేదు. విశ్రాంతి దొరకనందున తిరిగి ఓడలోనికి ప్రవేశించినది. పరిశుద్ధులకు ఈ లోకములు ఎక్కడ విశ్రాంతి దొరకదు, నెమ్మది దొరకదు. చూడండి, ఎందుకంటే అపవిత్ర స్థలంలో దేవుని వాక్యం ఉండదు. చూడండి, అపవిత్రుల హృదయంలో, అపవిత్ర స్థలంలో దేవుని వాక్యము ఫలించదు. కానీ ఇక్కడ రాయబడి ఉంటుందంటే ఆ యొక్క పవిత్రమైన పక్షి విశ్రాంతి దొరకనందున యజమాని దగ్గరికి తిరిగి వస్తున్నది. యజమాని దగ్గర ఏముందంటే నెమ్మది ఉన్నది, విశ్రాంతి ఉన్నది. చూడండి, అందును బట్టి ఓడలోకి తిరిగి ప్రవేశించినది. కాబట్టి నీకు నాకు పరిశుద్ధమైన నీవు నేను మనమందరము యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినట్టు వారం. ఈ లోకంలో మనము తృప్తిగా జీవించలేము. పరిశుద్ధులకి ఈ యొక్క లోకము అంత ఆశాజనకముగా కనబడదు. అందుకని ప్రభువు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ప్రభు దగ్గర విశ్రాంతి ఉంటున్నది, నెమ్మది ఉంటున్నది, ఆదరణ ఉంటున్నది. అటువంటి దయగల దేవుడు, కృపా సత్య సంపూర్ణమైన దేవుడు అంటున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. ఏమని? ఈ లోకంలో నీకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14:1 అంటున్నాడు, 14:1 కాబట్టి ఈ యొక్క పక్షి విశ్వసించిన పక్షి నోహవును విశ్వసించినది. అందును బట్టి నోహవు దగ్గర 150 దినాలు ఉన్నందున లోకములో ఆ యొక్క ఓడ వెలుపల ఎక్కడ విశ్రాంతి దొరకనదున తన యజమానుడైన నోవాహు దగ్గరికి తిరిగి వచ్చినది. కాబట్టి నోహవు ఏం చేసినాడు? తన చేయి చాపి ఆ యొక్క ఓడలోనికి ఆ యొక్క పక్షిని తీసుకున్నాడు. అంటే ఈ పక్షికి ఓడ విడిచిన తర్వాత అన్న మీరు మ్యూట్ లో ఉన్నారన్నా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. 116 కీర్తన 6వ వచనం నుండి 8వ వచనం మనం చదువుకుంటే, 116 కీర్తన 6వ వచనం నుండి 8వ వచనం వరకు యెహోవా సాధువులను కాపాడువాడు. చూడండి, ఎవరిని కాపాడుతాడు? సాధువులను. ఈ యొక్క పక్షి సాధువు అనే పక్షిది. కాబట్టి నీవు నేను పరిశుద్ధాత్మ చేత ఆత్మ చేత నడిపించబడినాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు ఏంటంటే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను.
ఈ పక్షి ఎక్కడ నెమ్మది లేక కృంగి ఉండగా మరలా ఆ ఓడ దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే తన ఆత్మరక్షణ కొరకై, ప్రాణరక్షణ కొరకై ఎక్కడ లేదు. ఈ యొక్క పక్షి సాధు పక్షి. ఈ పక్షికి అంటే పరిశుద్ధాత్మకు గుర్తు ఈ యొక్క పౌరం. చూడండి, కాబట్టి నీకు నాకు క్షేమము, భద్రత, ఆరోగ్యము, ప్రతి అవసరం తీర్చబడాలంటే ఓడ అయినా మన ప్రభువైన యేసుక్రీస్తుల దగ్గరికినే ఉంటున్నది. అందుని బట్టి 116 కీర్తన 6వ వచనములు ఏముందంటే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. చూడండి, ప్రభు నిన్ను నన్ను రక్షించాలంటే, కాపాడాలంటే ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. ఎగ్జాంపుల్, ఉపమాన రీతిగా మన ఎవరు తప్పైన కుమారుడు తండ్రిని దూరం అయిపోయినాడు. చూడండి, కృంగిపోయి ఉన్నాడు, గుండె చెదిరిపోయినది. ఎప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడో మరలా తండ్రి దగ్గరికి వచ్చినాడు. తనకున్నదంతా నష్టపరుచుకున్నా కూడా తండ్రి ఏమనలేదు, తండ్రి బాధపడలేదు. తండ్రి తన కుమార్ని అక్కసునే చేర్చుకున్నాడు. అదేవిధంగా నిన్ను నన్ను అనేక సార్లు కొన్ని బలహీనతలను బట్టి మనం దూరం అవుతుంటాం మన పరలోక తండ్రికి, మన ప్రభుకు, మన రక్షకునికి. ఆయనను ఎప్పుడైతే ప్రభుకు మనం దూరం అవుతామో, ఎప్పుడైతే మనం ప్రభుకు దూరం అవుతామో మనలో మన జీవితంలో కృంగుదల వస్తుంది, కృంగిపోతాం. కృంగిపోయినప్పుడు మనం ఏం చేయాలి? ఓ ప్రభు యేసు దయాళుడ నీవు, కృంగి వాచుచున్నాను. ఓ ప్రభు యేసు దయాళుడ నీవు, కృంగి వాచుచున్నాను. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్త నీవే. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్త నీవే. పాపిని నేను తప్పితి భూమిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నిదరికి చేరెదను. కావున మన ఆత్మీయ జీవితంలో కృంగినప్పుడు, మన బలహీనతలు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి కృంగి వస్తుండగా, ప్రభు నా పాపములు క్షమించి ప్రభు అన్నప్పుడు ప్రభు ఎలాగూ నోవాహు ఎలాగూ ఆ పక్షిని తన మరలా తన యొక్క ఓడలో చేర్చుకున్నట్లు నిన్ను నన్ను ఓడైన మన ప్రభు అని యేసుక్రీస్తులో నెమ్మదిస్తాడు, భద్రత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, దీర్ఘాయు ఇస్తాడు. ఎందుకంటే ఆయన మన ఎవరిని కాపాడుతాడంటే సాధువులను కాపాడుతాడు. అదే కాకుండా చూడండి 7వ వచనము, 116వ కీర్తన 7వ వచనము, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. చూడండి, ఇక్కడ దావీదు రాజు తన జీవితంలో కృంగిపోయినప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము, ఇంకేందంట, క్షేమం విస్తరింపజేసినాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. చూడండి, ప్రభు దగ్గర క్షేమం ఉంటున్నది, విశ్రాంతి ఉంటున్నది. ఆ యొక్క పక్షి ఉదయం వెళ్ళినది, సాయంకాలం వరకు ఎక్కడ వచ్చినది ఆ పక్షి అయిన ఆ యొక్క పౌరానికి విశ్రాంతి లేదు. కాబట్టి మరలా తిరిగి వచ్చింది. కాబట్టి ప్రభు అంటున్నాను, నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును నేను త్రోసి వేయను అంటాడు. చూడండి, తిరిగి వచ్చిన పక్షిని నోవాహు ఏం చేసినాడు? తన ఓడలో చేర్చుకున్నాడు. పక్షి అంటే నీవు నేనే ఒక పౌరము. పౌరాలు తిరిగి వచ్చాయి, పౌరం, కానీ కాకి తిరిగి రాలేదు. కాకి స్వభావం ఏంటిది? అపవిత్రమైన వాటిని జుర్రుకొనడం, అపవిత్రమైన వాటిని.
అపవిత్రమైన వాటి మీదనే రాలడం, అపవిత్రమైన వాటి మీదనే కూర్చోవడం, అపవిత్రమైన వాటినే తినడం, అపవిత్రం వాటినే చూడడం, అపవిత్రం వాటినే వినడం, ఇది కాకి స్వభావం. చూడండి, అదే పౌరవ స్వభావం ఏంటంటే అది అరకాలు మోపడానికి కూడా స్థలం లేకపోయినందున అది కృంగితో అది నోహావు దగ్గరికి రావటం వల్ల నోహావు ఏం చేసినాడు, తిరిగి తన ఓడలోకి చేర్చుకున్నాడు. కాబట్టి 116 కీర్తన 8వ వచనము, 116 కీర్తన 8వ వచనము, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదమును తప్పించున్నావు. చూడండి, దావీదు రాజు ఏమంటున్నాడు, మరణం నుండి నా ప్రాణాన్ని కాపాడినవయ్యా, నేను కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను కాపాడినావు, నా పాదములు జారిపోకుండా నా పాదాలను క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచినావు. బండ అంటే మనకు తెలిసిన విషయమే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మరొక విధంగా చూస్తే బండ అంటే ఆయన మాటలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు. బండ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవపు మాటలు. ఆ జీవపు మాటలు విని దాని ప్రకారం జీవించితే అదే నీకు నాకు దేవుని యొక్క మాటలు బండ అటువంటివి. అవి మనను ఈ లోకములో నుండి మనను కాపాడుతాయి. కాబట్టి చూడండి, యోహాను సువార్త 16:33, యోహాను సువార్త 16:33 వచనము, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. అంటే ప్రభు ఏమంటున్నాడు, ప్రభులో ఏమంటున్నాడు, సమాధానం ఉంది. చూడండి, ఎవరిలో సమాధానం ఉండదండి. ఎవరిని మనం పలకరించినా పైకి మాత్రం సమాధానంగా మాట్లాడొచ్చు కానీ మన జీవితానికి అంత సమాధానం వారు ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరట? వారిలో సమాధానం లేనందున. చూడండి, మాట్లాడచ్చు, సమాధానంగా మాట్లాడచ్చు, కానీ సమాధానం పంచుకోలేని లేరు, మనకి ఇవ్వలేరు. అది ప్రభువైన యేసుక్రీస్తు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనే సమాధానకర్త. ఈ సమాధానకర్త లూకా సువార్త 2:14 ప్రకారము, లూకా సువార్త 2:14 ప్రకారము ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఇస్తా అంటున్నాడు. చూడండి, ఆయనకి ఇష్టలు ఎవరు? పవిత్రంగా, పరిశుద్ధంగా, తాము అపవిత్రపరచుకోకుండా వారు ప్రత్యేకంగా జీవించేవారు. ఈ యొక్క పక్షి విషయమును ధ్యానిస్తున్న ఈ పక్షి ఎవరంటే ఈ పౌరము. అపవిత్రమైన వాటిని చూడకుండా, అపవిత్రమైన తన శరీరానికి తనకు అంటుకొనుకోకుండా కాపాడుకున్నది తన యొక్క దేహాన్ని. చూడండి, కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు నేను ఈ యొక్క పౌరానికి సాదృశ్యం. ప్రతి విశ్వాసి ఇక పౌరానికి సాదృశ్యం ఉంటున్నది. పౌరం అంటే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. మన వారం కాము, ఆయన వారం. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఆ పక్షి, ఆ పౌరానికి ఓడ విడిచిన తర్వాత అన్ని శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చాయి. ఎక్కడ చూసినా తన అరకాలం మోపడానికి కూడా స్థలం లేకపోయినది. నీకు నాకు ఈ నిజమైన పరిశుద్ధులైన మనకు ఈ లోకములు ఎక్కడ మనకు నెమ్మది ఉండదు. ఎక్కడ చూసినా శ్రమనే ఉంటుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించిన అని అంటున్నాడు. అందుని బట్టి మనం శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కృంగినప్పుడు
ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నప్పుడు మనం కృంగినప్పుడు మన ప్రభు వైపు మనం చూచినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ తప్పైన కుమారుడు ప్రభు అని యేసు దగ్గరకు తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చిన తర్వాత అతని స్నానం చేయించి అపవిత్రమైన దుస్తులను తీసివేసి మంచి ప్రశస్తమైన వస్త్రము ధరింపజేసి చేతికి ఉంగరము పెట్టి కాళ్ళకు ఏం చేసినట పాదరక్షకులు అంటే చెప్పులు తొడిగించి చూడండి ఒక క్రొవ్విన దూడను వధించి వారు ఏం చేశారట ఆ తండ్రి ఇంటి వారు సంతోషించినారు. చూడండి కాబట్టి ఓడలో వచ్చిన తర్వాత ఆ పక్షి ఎంతో సంతోషంగా నెమ్మదిగా ఉంటున్నది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు నాలో ఉన్నప్పుడు నేను నీలో ఉన్నప్పుడు నా సమాధానం నీకు ఇస్తా. నీ శ్రమ, నీ దుఃఖము, నీ బాధ, నీ కృంగుదల నేను తీసుకుంటా. చూడండి మన శ్రమలు బాధలు ప్రభు తీసుకుంటాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంటున్నది, నెమ్మది ఉంటున్నది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 65 వచనము. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 65 వచనము. మనం దేవుని ఎరిగి మరలా ఈ లోకంలో కలిసిపోతే ఇక్కడ ఒక వాక్యం రాయబడి ఉంటున్నది. అందుకని మనం పాట పాడుతున్నాం, ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని. విశ్వాసి ఎరిగి చెడిపోతున్న కారణం ఏంటంటే యేసు ప్రభుని యొక్క గాయాలు రేపుతుంటాడు. అటువంటి వ్యక్తికి ఇక్కడ దేవుని వాక్యం రాబడే ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 65 వచనము. చూడండి 28:65. ఆ జనములో నీకు నెమ్మది కలగదు. ఎక్కడ? లోకములో నీకు నెమ్మది కలగదు, నీ అరకాలికి విశ్రాంతి కలగదు అని రాయబడినది అక్కడ. ఆ జనములలో నీకేంది ఏముండదు, ఈ లోకంలో నీకు నెమ్మది లేదు. అదే నెమ్మది కాకుండా నీకు విశ్రాంతి లేదు, అరకాలు మోపడానికి కూడా. ద్వితీయోపదేశం 68-65 వచనం. కాబట్టి నీకు నెమ్మది కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఒక సామెతలు 18వ అధ్యాయం 10వ వచనము. సామెతలు 18, 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. చూడండి ఆ నీతిమంతుడే మన అపవిత్ర కార్యాలకు కొరకై ఆశిస్తూ లోకంలో కలిసిపోతే ఈ లోకము జనుల మధ్య నీకు నాకు నెమ్మది ఉండదు. నెమ్మది కాకుండా విశ్రాంతి ఉండదు. ఆ తప్పైన కుమారుడు ఆ యొక్క తండ్రిని విడిచిపెట్టిన తర్వాత విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. కాబట్టి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి దగ్గర ఏముంది? సమృద్ధమైన ఆహారం ఉంటున్నది, సమృద్ధి, నెమ్మది ఉంటున్నది, ఆనందం, సంతోషం, ఇవన్నీ తండ్రిలో ఉంటున్నాయి. కాబట్టి పరలోక తండ్రిలో కూడా నీకు నాకు అటువంటి క్షేమము, భద్రత. కానీ ఈ లోకంలో నీకు, ఈ జనుల మధ్య నీకు నెమ్మది దొరకదు, అరకాలు మోపడానికి కూడా విశ్రాంతి దొరకదు. అందును బట్టి చూడండి, ఇక్కడ ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే, ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే, సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలియో చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయిన నోహావుకు తెలిసాను. మరి 7 దినాలు అయిన తర్వాత ఏ పౌరం తిరిగి వచ్చిందో మరలా నల్ల పౌరాన్ని మరలా వెలుగులకు పోనిచ్చినాడు, పంపివేసినాడు. అంటే పౌరం ఏం తీసుకొస్తుంది? శుభవార్త. మన భారతదేశంలో అప్పుడు ఈ యొక్క లెటర్స్ రాకమునుపు, ఈ పోస్ట్ ఆఫీస్ లేనప్పుడు రాజులు ఒక దేశానికి రాయబార పంపాలంటే
ఈ పౌరాల ద్వారానే పంపించేవారు. ఏమండి? కాబట్టి ఈ యొక్క శుభవార్త తీసుకొచ్చినది ఎవరు? ఈ నల్ల పౌరం. సాయంత్రం వచ్చినప్పుడు ఆ నోటిలో ఏముందంట? ఏమున్నది? ఓలివ చెట్టు ఆకు దాని మీద ఉండేను. ఆమె ఆ పౌరం నోటిలో ఉండేది. దాన్ని బట్టి చూస్తే నోవాహు ఏం చేసినాడు? గమనించినాడు. ఆహా, నీళ్లు తగ్గిపోయినవి. కాబట్టి ఈ యొక్క పక్షి పవిత్రమైన జంతువు కాక అదే పాపముల కొరకు ప్రాచిత్తమయ్యే పక్షి ఇది. అందుని బట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క పౌరం అంటే ప్యూరిటీ అంటే పరిశుద్ధత, పవిత్రత. కాబట్టి చూడండి ఇక్కడ మత్తయి సువార్త 3:16. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒక ఒడ్డునకు వచ్చాను. ఇది ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదికి వచ్చాను. చూడండి, ఈ పౌరం దేని గుర్తు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని తర్వాత ఒడ్డున వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వలె ప్రభు అయిన యేసుక్రీస్తు మీద వచ్చినది, రాలినది. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఈయన నా కుమారుడు, ఈయన ఎందే నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం వచ్చినది. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌరం వలె తన కుమారుడైన యేసుక్రీస్తు మీద రాలినది. అదేవిధంగా పరలోకుండా ఒక శబ్దం వస్తున్నది, ఈయన ప్రియ కుమారుడు, నేను ఈయనందే ఆనందిస్తున్నాను. చూడండి, ఎవరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, నీ మీద నా మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు పరలోక తండ్రి నీ యందు ఆనందిస్తాడు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తులనే కాదు, మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ అపవిత్రమైన వాటిని దూరం ఉంటూ భయభక్తులతో మన సొంత రక్షణ కాపాడుకుంటూ ఈ లోకానికి వేరే జీవించినప్పుడు ప్రభు నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఈ నా ప్రియ కుమారుడు. ఈ నా ప్రియ కుమారుడు నిన్ను అనొచ్చు, నన్ను కూడా అనొచ్చు. ఎప్పుడు? ప్రభువుని యేసుక్రీస్తు వల్ల మనం జీవించినప్పుడు. కాబట్టి మనకు కలిగిన గొప్ప రక్షణను, గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు దేవుని వాక్యం, మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు, మీ పరిశుద్ధాత్మను ఆర్పకుడి అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపరుస్తాడంటే మన అపవిత్ర క్రియలను బట్టి, లోకానుసారంగా జీవించినప్పుడు, లోకానుసారంగా మాట్లాడినప్పుడు, లోకానుసారంగా చూచినప్పుడు, లోకస్తులతో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధమైన దేవుడు మన జీవితాలను బట్టి దుఃఖిస్తాడు. అందుకనే అంటాడు తెస్సలోని రాసిన పత్రికలో, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, మీరు పరిశుద్ధాత్మను మీరు ఆర్పకుడి. అందుకనే దావీరాజు అన్నాడు అతడు పాపం చేసినప్పుడు ఏమని, కీర్తన 51 అంటాడు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు అంటాడు. కీర్తన 51 అధ్యాయం 8-9 వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, నాలో సమ్మతి గల హృదయం దయచేయి, నాలో స్థిరమైన మనసు దయచేయి అని విలపిస్తున్నాడు. తన పాపను ఒప్పుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ లేకుంటే మనం ఏమి ఈ లోకంలో జీవించలేము. అందుని బట్టి మనం ఆయన ప్రియులుగా జీవించాలన్నప్పుడు మన జీవితం ఎట్లుండాలంటే మనం వాక్యానుసారంగా జీవించాలి. పావురం ఎలా ఉంటున్నది, కాకి ఎలా ఉంటున్నది. కాకి ఒకసారి వెళ్ళిపోయింది ఓడల నుండి, మరి తిరిగి రాలేదు. అదే పావురం
తన అరకాలు మోపడానికి కూడా స్థలం లేనందున మరి తిరిగి వచ్చినది 7 దినాలు అయిన తర్వాత మరలా ఆ పౌరాన్ని పంపించినప్పుడు మరలా సాయంకాలం ఓలియో ఆ చెట్టు ఆకును తీసుకొచ్చినాడు చూడండి. కాబట్టి చూడండి ఇక్కడ ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనము. పావురం వలె నిష్కపటులై ఉండుడి. ఎట్లుండాలంట? పావురం విషయం మనం ధ్యానిస్తున్నాం. మనం పావురం వలె ఎట్లుండాలి? నిష్కపటం అంటే యథార్థత. అంటే హృదయంలో ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడుతుంది యథార్థత కానే కాదు. అందుని బట్టి పావురానికి ఏముండదు? విషయం ఉండదు. చూడండి అది. కాబట్టి పావురానికి విషం ఉండదు. కాబట్టి నిష్కపటుల్లో ఉంటుంది. అందుని బట్టి చూడండి ఇక్కడ పావురం వల్ల నిష్కపటుల్లో ఉండుడి. పావురాన్ని మనం ధ్యానిస్తున్నాం. పావురానికి దేని గుర్తు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు, పరిశుద్ధులకు గుర్తు. శుభ సమాచారం తీసుకోవడానికి పావురాన్ని మనం ధ్యానిస్తున్నాం. శుభ సమాచారం ఏదంటే సువార్త. ఈ లోకానికి నీవు నేను సువార్త తీసుకువెళ్ళాలి. సువార్త తీసుకువెళ్ళాలంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మనం కలిగిన రక్షణను ఇతరులతో పంచుకోవడమే సువార్త. చూడండి, సువార్త అంటే మంచి వార్త. ఆ పావురము మంచి వార్తను తీసుకొచ్చింది. ఓలివ చెట్టు యొక్క ఆకును తీసుకొచ్చింది. దాన్ని బట్టి గమనించినప్పుడు భూమి మీద నీళ్ళు ఇంకిపోయినాయని, భూమి ఎండుతున్నదని గుర్తు అన్నమాట. కాబట్టి మనం ఎక్కడ వెళ్ళినా మనం మంచి సమాచారం తీసుకెళ్తున్నామా? మంచి సువార్త, మంచి మాటలు. చూడండి, ఈ లోకంలో మంచి మాటలు ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యం కంటే మంచి సువార్త ఈ లోకంలో ఏది లేదు. ఏది చూసినా అన్ని దుర్వార్తలే. చూడండి, కాబట్టి మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు ప్రతి చోట ఎక్కడ వెళ్ళినా వాక్యమే చెప్తాం, వాక్యానుసారంగా జీవిస్తాం, వాక్యాన్ని ఇతరులను నశించిపోయే వారికి అందిస్తాం. ఒక కరపత్రిక ద్వారా అయినా సరే, లేదా ప్రార్థన ద్వారా అయినా సరే, లేదా మన సాక్ష్యం ద్వారా అయినా సరే. చూడండి, మనమే వాకింగ్ బైబిల్. చూడండి, వాకింగ్ బైబిల్. వాచ్మెన్ ని అన్నారంట చైనా దేశంలో, వాచ్మెన్ ని గారిని వాకింగ్ బైబిల్. చూడండి, అంతగా వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. కాబట్టి అతడు ఎక్కడ వెళ్ళినా వాక్యమే పంచుకునేవాడు. మరి నీ సంగతి, నా సంగతి, మనందరి సంగతి ఒకసారి గమనిస్తే మనలో వాక్యాన్ని మోసుకుపోతున్నామా? ఎలాగూ ఆ పావురము ఓలివ చెట్టు ఆకును మోసుకొని వచ్చినది ఎవరి దగ్గరికి? నోవాహు దగ్గరికి. ఆ ఓలివ చెట్టు ఆకును చూసి సంతోషించినాడు. కాబట్టి నీవు కూడా ఓలివ చెట్టు ఆకు అయిన వాక్యాన్ని మనం మోసుకొని పోవాల్సిన బాధ్యత నీపై, నాపై ఉంటున్నది. దేవుడు నిన్నెందుకు రక్షించినాడంటే అనేకులకు రక్షణార్థంగా మనం జీవించాలని. ఏదో మనం నమ్మినం అయిపోయిందని కాదు. ఆయన అడుగు జాడలలో మనం నడవాలని, ఆయన అడుగు జాడలను మనం ఏం చేసిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరిగా ఉంచిపోయినాడు. అడుగు జాడలు నడవడం ఒక మాదిరి ఉంచిపోయినాడు. దేవుడు మనకు ఒక మాదిరికరమైన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాదిరికరమైన జీవితం, ఒక మార్గం సిద్ధపరిచినాడు. ఆ మార్గం ఇరుకు మార్గమే, కానీ అది విశాల మార్గం ఉంటుంది. తర్వాత నీకు నాకు స్టార్టింగ్లో మనకి ఇరుకు మార్గం కనబడుతుంది, కానీ పోతూ 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 ఆ యొక్క మార్గం వెళ్తూ ఉండగా ఆ మార్గమే మనకు విశాలమైనట్టు విశ్రాంతి ఇచ్చే స్థలముగా మారుతుంది. నీ కొరకే నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు గొల్గొతా కొండకు వెళ్ళేటప్పుడు ఇరుకు మార్గం, అది బాధకరమైన మార్గం, అది వేదనకరమైన మార్గం, అవమానకరమైన మార్గం.
ఇన్ని మార్గాలు గుండా వెళ్తూ వెళ్తూ నీ కొరకు నా కొరకు విశ్రాంతిని సిద్ధపరిచినాడు. ఆ విశ్రాంతి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజున నీ కొరకు నా కొరకు నివాసాలు కడుతున్నాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు, మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా యందు మీరు విశ్వాసం ఉంచుడి, మీ కొరకు స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తున్నాను. ఆ పెళ్లి కుమారుడు తిరిగి రాబోతున్నాడు. ఎవరి కోసము? పెళ్లి కుమార్తె అయిన నీ కొరకై నా కొరకై సీయోను వాసుల కొరకై ప్రభు తిరిగి రాబోతున్నాడు. మనం ఎత్తబడే సంఖ్యలో ఉండాలంటే ప్రతి దినము సువార్తను మనం గ్రహించేవారిగాను, అందించేవారిగాను, ప్రతి చోట వాక్యం పంచుకునేవారిగా మనం ఉండాలి. అదే కాకుండా చూడండి, ఇక్కడ లేవికాండము మొదటి అధ్యాయము 14 వచనం. ఈ యొక్క పక్షిని ఏం చేదంటే పాపములు చేసినప్పుడు పాప ప్రాయశ్చిత్తం కొరకు మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించేవారు. లేవికాండం మొదటి అధ్యాయం 14 వచనం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోని దైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పౌర పిల్లలో నుండి కానీ తేవాలేను. చూడండి, ఎందుకు? పాపము చేసినప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తము ఏంటంటే ఒక పక్షి. ఆ పక్షి ఏంటిది? పౌరము. చూడండి, కాబట్టి అదే కాకుండా ఎవరైనా శవం ముట్టుట వలన అపవిత్రులుగా ఎంచబడితే చూడండి వాళ్ళు అపవిత్రులు అవుతారు. ఆ కాలంలో శవాన్ని ముట్టకూడదు. యాజకుడు శవం ముట్టుటాలో అపవిత్రుడు అవుతాడు, ప్రజలు కూడా. అయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 11 వచనము. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 11 వచనము. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 11 వచనము. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహార్థ బలిని, రెండవ దానితో దహన బలిని అర్పించి వాడు ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలను. చూడండి, ఏం పరిశుద్ధపరచాలో? తలను. ఎందుకు? వాడు శవం ముట్టినాడు. శవం అంటే ఏంటిది? అపవిత్రమైనది. ఈ లోకములో అపవిత్రమని ఎప్పుడైతే పరిశుద్ధుడు ముట్టుకుంటాడో, పరిశుద్ధుడు చూస్తాడో అపవిత్రమైన వాటిని, వాడు ఏమవుతాడు? అపవిత్రుడు అవుతాడు. మళ్ళీ అపవిత్రుడు పరిశుద్ధుడుగా కావాలంటే ఒక పక్షి. అది పక్షి ఏది? పౌరం, గువ్వ అర్పించబడాలి దహన బలిగా. ఆ యొక్క పక్షి యొక్క రక్తం ద్వారా ఎవరైతే శవాన్ని ముట్టినారో వారి మీద ప్రోక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి లేదా ఆ యాజకుడు మరలా పవిత్రుడు అవుతాడు. దేని ద్వారా? ఈ యొక్క తెల్ల పక్షి అయిన పౌరు యొక్క దహన బలి అవటం వలన. కాబట్టి మనం గమనించవలసి ఏంటంటే, మనం కూడా ఈ లోకములో అనేక సార్లు మనం అపవిత్రులుగా ఎంచబడుతుంటాం. కారణం ఏంటి? లోకములు ఉన్నాం కాబట్టి. అదేంటిది? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. వీటి ద్వారా మనము అపవిత్రపరచబడుతుంటాం. వీటిని దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జయించినాడు. జయించి ప్రభు అంటున్నాడు, నేను లోకాన్ని జయించినాను, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి నేను మన జీవితంలో జయకరమైన జయ జీవితం జీవించాలంటే మన ప్రభువును మనం ఆశ్రయించాలి. అందుని బట్టి ఈ యొక్క పౌరము బండ సందును ఆశ్రయించింది, బండను ఆశ్రయించినది. చూడండి, పరమగీతము 2వ అధ్యాయము 14 వచనము. పరమగీతము 2వ అధ్యాయం 14 వచనము. బండ సందులలో ఎగురు నా పౌరమా,
పేటు బీటల నాశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడినిమ్ము అంటున్నాడు. చూడండి, పరమగీతంలో ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సలమోన్ అంటారు. అంటే పరమ గీతము. చూడండి, పరమ అంటే పరలోక గీతము. ఈ లోకంలో అనేక గీతాలు ఉన్నాయి, కానీ ఇది పరలోక గీతం. ఇది చూడండి, ప్రియుడు ప్రియురాలు యొక్క 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 లవ్ స్టోరీ ఇది. చూడండి, ప్రియుడు అంటే మనం అంటే మన ప్రభు అని యేసుక్రీస్తు. ప్రియురాలు అంటే మనము సంఘం. వారి మధ్యలో ఉన్న యొక్క ఈ యొక్క ప్రేమ సంఘటన ఇది. అందుని బట్టి ఇక్కడ పరమగీత 2:14 బండ సందులలో ఎగురు నా పౌరమా. చూడండి, ఆ పౌరం అంటే నీవు నేనే. బండ అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పేటు బీటలను ఆశ్రయించు నా పౌరమ్మ. చూడండి, పౌరం యొక్క దేని ఆశ్రయిస్తుంది? బండలు, పేటు చూడండి, ఇక్కడ బీటలు ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము నా మధురం. అంటే పౌరం యొక్క స్వరం ఎట్లుంటది? మధురము. మన స్వరము ప్రభు దృష్టిలో ఎట్లుంటున్నది? మధురము. ఎప్పుడు? నువ్వు ఆయన ఎదుట వచ్చి ప్రార్థించినప్పుడు, ప్రభును స్తుతించినప్పుడు, ఆయనను గణపరిచిన నోటితో. అదే కూడా నీ ముఖము మనోహరం, స్వరము మధురము, నీ ముఖము మనోహరం. చూడండి, ప్రభువుతో సావాసం చేసినప్పుడు ప్రభు యొక్క ముఖ వర్చస్సు, ఆ యొక్క నీతి సూర్యుడు మనపై ఉదయించినప్పుడు మన ముఖము మనోహరంగా కనబడుతుంది. చూడండి, నీ ముఖము నాకు కనబడనిమ్ము. చూడండి, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రతిదినము ఈ పౌరము బండను ఆశ్రయిస్తారు, పేటు బీటలను ఆశ్రయిస్తారు. అందుని బట్టి ఈ పౌరానికి ఈ యొక్క బండ సందులోనే భద్రత ఉంటుంది. నీకు నాకు ఈ లోకములో ఎక్కడ భద్రత లేదు, ఎక్కడ క్షేమం లేదు, ఎక్కడ నెమ్మది లేదు. కేవలం క్రీస్తులో నెమ్మది ఉన్నాను, క్రీస్తులో ఆనందం ఉంది, క్రీస్తులో సంతోషం ఉంది, క్రీస్తులో దీర్ఘాయు ఉన్నది, క్రీస్తులో ఆరోగ్యం ఉన్నది. కాబట్టి ఈ యొక్క పౌరం ఎలాగో బండను ఆశ్రయిస్తున్నాయో, పేటు బీటలను ఎలాగ ఆశ్రయిస్తున్నాయో, నేను ప్రభు దృష్టిలో ఒక పౌరం లాంటి వారం. కాబట్టి పౌరం వలె మనం పౌరం విషయం దీన్ని ధ్యానించాం. పౌరానికి ఓడ విడిచిన తర్వాత, ఓడ వెలుపల వచ్చిన తర్వాత తన అరకాలు మోపడానికి కూడా ఎక్కడ స్థలం లేనందున, ఎక్కడ తనకు విశ్రాంతి దొరకనందున, ఎక్కడ నెమ్మది దొరకనందున తిరిగి ఓడలోనికి ప్రవేశించినారు. చూడండి, ఎంత తెలివిగలదో చూడండి, ఎంత పరిశుద్ధమైనదో చూడండి. కాబట్టి నా జీవితంలో మనం ఈ లోకంలో ఏమి చేసినా మనము ప్రభును అందుకని ప్రభు నాకు వేరేగుండి మీరు ఏమీ చేయలేదు. చెప్పబడిన కొన్ని మాటలు మనం గమనించి మనం పరిశుద్ధం కనుక మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మన ప్రభు కొరకై సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఒక శుభ సమాచారం ఎక్కడైనా ఈ పౌరము నోహవు దగ్గరికి ఓలివ చెట్టు ఆకును తీసుకొచ్చినాడు. అదేంటంటే శుభ సమాచారము. కానీ ఆ యొక్క ఓలివ చెట్టు ఆకును చూసి సంతోషించినాడు నోహవు. నువ్వు చెప్పే మాటలను బట్టి సువార్త ద్వారా అనేకులు సంతోషిస్తారు, హృదయంలో ఆనందిస్తారు. ఓలే చెట్టు దేని గుర్తు అంటే మన ప్రభు అని యేసుక్రీస్తు గుర్తు. ఓలే చెట్టు చూసిన తర్వాత నోహవుకు ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది, ఆదరణ వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది. కాబట్టి నేను ఈ ఓలే చెట్టు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును లోకానికి మనం కనపరచాలి. పౌరమైన నేను ఓలే చెట్టును మనం మోసుకురావాలి.
ఆ ఓలే చెట్టు ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకని నీ వాక్యం నా పాదములకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉంటున్నది. అందుకనే ఒక పాట ఉంది, అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు, ఈ లోకం ఏ లోకము? అంధకార లోకం. వెలుగుని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఆ వెలుగు నీకు నాకు ఇచ్చినాడు కాబట్టి ఈ వెలుగును ప్రతి చోట, ఈ వెలుగును మనం ప్రకటించే బాధ్యత, ఈ స్వార్థను తీసుకొని మోసుకునే బాధ్యత నీకు నాకు ఉంటున్నది. అది గమనించి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రత కలిగి ఉంటూ, ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఈ పౌరం ప్రత్యేకంగా జీవించినాడు. అదైతే కాకి జీవితం చూస్తే ఆ లోకంలో కలిసిపోయింది, మరలా ఓడ దగ్గరికి తిరిగి రాలేకపోయినాడు. ఎందుకంటే అది దాని స్వభావమే అపవిత్రత. చూడండి, ప్రసంగిలో ఉన్న చూడండి, ఇక్కడ ప్రసంగిలో ఒక మాట ఉన్నది, అది చూసుకొని మనం ముగించుకుందాం. ప్రసంగిలో ప్రసంగి ఇక్కడ 8వ అధ్యాయము, ఇక్కడ వేరేది ఉన్నది, ఇది కాదనుకోండి. కాబట్టి అది వేరే వచనం ఉంటున్నది. కాబట్టి దుష్టునికి అంట ధర్మక్షేత్రం ఉంచినాను, వాడు ఆ క్షేత్రంలో నుండి కూడా వాడు పాపం చేశాడంట. దుష్టుడికి చూడండి, వాడు ధర్మక్షేత్రం ఉన్నా కూడా వాని జీవితం మారదు. ఈ యొక్క దుష్టుడని కాకి 150 దినాలు కూడా ఓడలో ఉన్నా కూడా తన స్వభావం మారలే. చూడండి, కాబట్టి మన దుష్ట సంబంధం కాము. కాబట్టి మనం క్రీస్తు వారం కాబట్టి మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకొని, ఏదైనా మలినమైన, ఏదైనా అపవిత్రం ఉంటే యేసుక్రీస్తు రక్తం చేత మనం ఏం చేయాలి? కడగబడుతుండాలి, పవిత్రపరచుకుండాలి. మన సొంత రక్షణను ఏం చేయాలి? కాపాడుకుంటూ, భయముతో వణుకుతో ప్రతి చోట మనం పౌరం వల్లే జీవించుటకు దేవుడు మనకు యెషయా 26:10 యెషయా 26:10 యెషయా 26:10 చూడండి, యెషయా 26:10 దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకున్నారంట. చూడండి, యెషయా గ్రంథము 26 అధ్యాయము 10వ వచనం, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు, వారు ధర్మక్షేత్రములు నివసించినను యెహోవా మహాత్యమును ఆలోచింపక అన్యాయం చేయుదురు. చూడండి, కాకి 150 దినాలు నోహవుతో ఉన్నా కూడా ఆ ధర్మక్షేత్రం నివసించినను యెహోవా మహాత్యం ఆలోచింపక అన్యాయం చేస్తుంటాడు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. కాబట్టి కాకి జీవితాన్ని మనం పరీక్షించినాం, పౌరం జీవితం పరీక్షించినాం. ఇప్పుడు మన జీవితం మనం పరీక్షించుకోవాలి. మనం కాకి సంబంధం కాము, పౌరం సంబంధించిన వారు. పరిశుద్ధాత్మ చేత మనం ఆత్మచేత ముద్రించబడ్డాం, యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాం. ప్రభు తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను.
ఇటువంటి మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం అందరం దేవుని పిల్లలమే. ఎందుకంటే ఆయన ప్రియకుమార్ని మన కొరకై అర్పించినాడు, బలిగా చేసినాడు. ఆయన రక్తం చేత కడగబడిన వారందరూ దేవుని పిల్లలే. ఎందుకంటే యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించెదరో అనగా చదవండి, తన్ను ఎందరు అంగీకరించో అనగా వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ఈ అధికారం మనము దుర్వినియోగం చేసుకోకుండా పౌరం వలె పరిశుద్ధతను కాపాడుకుంటూ అపవిత్రమైన దానితో మనం సహవాసం చేయకున్నట్లు ఈ క్షేత్రమైన లో నివసిస్తూ నీతిని నేర్చుకుంటూ ప్రభు రాజ్యం కొరకు సిద్ధపట్టకు దేని వరకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరిశుద్ధ తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామం బట్టి నీ కొందనాలు. చెప్పబడిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ప్రభా, కాకి జీవితాన్ని, పౌరం జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చినారు. కాబట్టి పౌరం వలె ప్రభా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీ రాజ్య వారసులుగా ఉండాలని ఈ యొక్క తండ్రి లోకస్తులతో ప్రభా మేము సాహసం చేయకుండా తండ్రి ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేయకున్నట్లు, భయంతో వణుకుతో మా రక్షణ కాపాడుకున్నట్టుకు ప్రతి చోట సాక్షిగా జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వెంటనే నమ్మదగిన దేవుడు, కృపా సత్య సమృద్ధి గల దేవుడు, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యొక్క బైబిల్ స్టడీని బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మాకు ప్రభు ఆశీర్వాదకరం ఉండాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబానికి ప్రభా మీరు నీ వాక్కు చేత ప్రతి ఇంటిని నీ యొక్క ఆలయంగా చేసుకున్నావు. ప్రతి కుటుంబాలను ఆశ్రయించండి, దీవించండి. నోహవు కుటుంబం వల్లే ప్రభా మా కుటుంబాలన్నీ ప్రభా మేమే కావాలి, మా కుటుంబాలు రక్షించబట్టకును నీ రక్షణ అని ఓడలో, ఈ ధర్మక్షేత్రం అనే యొక్క ఓడలో చేర్చబట్టకు సహాయం చేయండి. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని నీతిమంతులుగా చేసినావు. మా నీతి వస్త్రములు మేము కాపాడుకున్నట్టుకును, రక్షణ వస్త్రములు, ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములు మేము ఎల్లప్పుడూ కలిగి ఉంటకును నీ కృపను మాకు దయచేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో తండ్రి నికుమారుడు సత్యప్రకాష్ని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ స్వస్థత నీ దాసునికి దయచేయి. ఇంకా గుప్త గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరి విషయం అనారోగ్యం వారందరినీ కనికరించి సంపూర్ణ ఆరోగ్యం వారికి కనికరించి మరి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ రేపటి సిస్టర్స్ మీటింగ్లో కూడా నీ కార్యం జరిగించండి. నీ దాసురాలని ఆత్మాభిషేకం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేసి సహోదరులకు నీ వాక్యం నింపి ప్రభా అనేకులను నీ వైపు నడిపించే సాధనగా నీ దాసులను వాడుకోగలని ప్రార్థిస్తూ ఈ వారంతో జరిగిన పరిచయం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి పూజించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును కూడొచ్చిన మనకు ఇప్పుడు ఎల్లప్పును సదాకాలం మనకందరికి తోడైన గాక. ఆమేన్. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికి ప్రైజ్ లార్డ్ అండి.